స్పెయిన్లో జరుగుతున్న రాక్షసకాండ. మొరాకో నుండి వేలాదిగా వచ్చేసి సముద్రంలో ఈదుకుంటూ వచ్చారా, ఆ పడవల్లో వచ్చారా, వచ్చేసి ఒక్కసారిగా స్పెయిన్లో చొరబడుతుంటే వాళ్ళని ఏమీ చెయ్యకపోతే రెచ్చిపోయి చూడండి. మనం కనుక మైగ్రెంట్స్ని కనుక సీరియస్గా తీసిపోతే బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా అరాచకాలు చేశారో చూసాం. ఇప్పుడు అక్కడ చూడండి, ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి జనాల మీదన అద్దాలు పగలగొడుతున్నారు, ఇళ్ళు కూలగొడుతున్నారు, తగలబెడుతున్నారు. ఇదిగో చూడండి, వీళ్ళు ఏం చేయాలి? లెక్క ప్రకారం అయితే కాల్చి చంపాలి, మన ఇంటి మీదకి దాడికి వస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి సైన్యం ఆ పని చేయట్లేదు, పోలీసు ఆ పని చేయట్లేదు. దాంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఆ దిక్కుమాలినటువంటి విధానాలేంటో ఆ యూరప్ సమాజం ఆలోచించుకోవాలి. తమ ప్రజల ప్రాణాలు పోతుంటే వాళ్ళని కాపాడేదేందో, ఆ తీవ్రవాద జనాల్ని కాపాడేదేందో అర్థం కానటువంటి పరిస్థితి. క్రమంగా స్పెయిన్ మొత్తం వ్యాపించేస్తున్నారు. వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి చూడండి, ఇది స్పెయిన్ ఎలా ఎగబడుతున్నారు చూడండి. వీళ్ళెవ్వరూ స్పెయిన్ వాసులు కాదు. వీళ్ళందరూ కూడా చొరబాటుదారులు, శరణార్థులుగా పోని ఉండాలనుకుంటే బాధ్యతగా ఉండాలి. అంతేగాని ఇలాంటి దరిద్రం ఏంటి అంటే అంత విచ్చలవిడిగా తయారైపోతున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఈ ఇష్యూస్ ఎక్కడికి వెళ్తాయో తెలియనంతటి స్థితికి అయితే వెళ్ళబోతోంది. ఒకప్పుడు అమెరికాలో ఇట్లాగా వెళ్తున్నటువంటి వాళ్ళని ట్రంప్ ఆపాడు, కానీ బైడెన్ వచ్చి ప్రోత్సహించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు స్పెయిన్ వచ్చేటప్పటికి టోటల్గా ఈ మైగ్రెంట్స్ ఇంపాక్ట్తో తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేయబోతుంది అన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళు అక్కడ అరాచకాలే చేస్తున్నటువంటి సందర్భంలో ఏం పట్టించుకోకపోవడం అన్నది కూడా ఇక్కడ చర్చకి తావిస్తోంది. ప్రభుత్వం సైన్యాన్ని ఆపడం, పోలీసుల్ని ఆపడం, చివరికి అక్కడ ఉన్నటువంటి వాహనాలు తగలబెడుతున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నా సరే ప్రభుత్వానికి ఏమీ పట్టకపోవడం అన్నటువంటిది ఇక్కడ చర్చకి తావిస్తోంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు అడుగుతున్నది ప్రపంచం అంతా. కానీ స్పెయిన్లో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఎంతసేపటికి కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చివరికి సైన్యం నుంచుని చోద్యం చూడాల్సిన పరిస్థితి. చూడండి, ఉన్నారు అక్కడ సైన్యం మోహరించి, ఆర్డర్ మాత్రం ఇవ్వట్లేదు, వాళ్ళ చేత పని చెయ్యనియట్లేదు. చివరికి రెచ్చిపోతున్నటువంటి వీళ్ళు వచ్చేటప్పటికి విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు, అరాచకమైతే చేస్తూ ఉన్నమాట వాస్తవం. చివరికి తగలబెట్టేస్తున్నారు అక్కడ స్పెయిన్లో ఉన్నటువంటి ఇళ్ళని, షాపులని, వ్యాపారాలని తగలబెట్టేస్తున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్న దృశ్యాలు చూడండి. వీడు వచ్చింది అక్కడ బతకడానికి, వచ్చి అరాచకం చేస్తున్నారు.